యాక్చువల్‌గా రాజకీయంలోకి తను లాగుతున్నాడు. రాజకీయం లాగలేదు తనని. అవునా? ఇందులో రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ఆరోపిస్తే అప్పుడు అవును. తప్పవుతది. వైసీపీ అవును. ఆరోపించలేదు, తెలుగుదేశం ఏమనలేదు, భారతీయ జనతా పార్టీ ఏం మాట్లాడలేదు, కమ్యూనిస్టులు ఎవరు ఎత్తలేదు. రైట్ చేసుకుంది తనకు సంబంధించిన అమ్మాయి. అవును. అది వ్యక్తిగత వివాదంగానే ఉంచుకుంటే సరిపోతుంది. కాకపోతే అధికార అహంకారాన్ని ప్రదర్శించకూడదు. అతను పోలీస్ కమిషనర్, పోలీస్ ఎస్పీ దగ్గరికి వెళ్ళాడు. యాక్చువల్‌గా అవును. నిందితుడిగా అది వెళ్ళాల్సినటువంటోడు ఇప్పుడు తను అక్కడ జబర్దస్త్‌గా వెళ్ళి ఓ స్టేట్మెంట్ ఇచ్చి రావడం, అదేదో పోలీసులు తననేదో నిర్దోషిగా వదిలిపెట్టేసినట్టు, తనదే తప్పు లేదన్నట్టు. ప్రాక్టికల్‌గా ఒకటి, ఇందులో చట్ట ప్రకారం శిక్షించడానికి ఏమీ ఉండదు. సివిల్ మ్యాటర్ సరిగ్గా చెప్పాలంటే. ఎందుకు అవును. అంటే ఆమె మేజరే, ఈయన అవును. మేజరే. ఉమ్. ఆమె ఇతనితో ఇష్టపడినే దాన్ని ఏమనాలా, లివింగ్ ఇల్లీగల్ రిలేషనా? అనడానికి కుదరదు. ఆ, లివింగ్ రిలేషన్ అని కూడా అనలేము. వివాహేతర సంబంధం అనాలి. అంతే. అంటే పెళ్లి చేసుకోకుండా కాపురం చేశారు వాళ్ళు. అది. ఉమ్. ఆ అమ్మాయి ఇతని ఫ్రెండ్ భార్య అట. అవును. ఇతని ఫ్రెండ్ చనిపోయాడట. ఓకే. ఆ తర్వాత బిడ్డలు ఇద్దరు ఉంటే నీకెందుకు, నేను చూసుకుంటానని చెప్పి వెంటున్నాడు ఇతను. ఉమ్. ఉమ్. ఆ అమ్మాయి దగ్గర ఉన్న ఆస్తిని తను రాజకీయంగా అవసరాలు అంటే, తనకి అంతకుముందు మామూలుగా కుర్రోడు అంతే, సంపాదన